నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెదకూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భానుప్రకాష్ హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమైన ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువను గుర్తించాలని, సమాజ హితం కోరే మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ధనలక్ష్మి సూచించారు. 18 సంవత్సరాల నిండిన యువతకు నూతనంగా ఓటర్ ఐడి కార్డులు అందించారు. సీనియర్ సిటిజన్లు ఎక్కువ రోజులు ఓటు వినియోగించుకున్న వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమణ, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొంటమే ఓట్లనే. డెమోక్రసీ అంటే కొంటమే. అండ్ డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్. ఆయన ఓఎఫ్ ఆఫ్ అంటే మనం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ చేసాం, ఎక్కడా లేదు, కనపడతల. పేపర్ల మీద మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మనల్లో చాలామంది తెలుసు. ఇక్కడ మొన్న ఎలక్షన్స్ కానీ ఏదైనా ఎలక్షన్స్లో 3000 తీసుకుని, లేకపోతే 4000 ఇస్తే 4000 తీసుకుని, 2000 తీసుకుని ఓట్లు వేసి రావడం చాలామంది ఉన్నాం ఇక్కడ. సో చెప్పుకుంటున్నాం కానీ ఆజాదీ కా అమృత మహోత్సవ్, మేరా భారత్ మహాన్ అని కొద్దిగా లోతుగా పరిశీలిస్తే కొద్దిగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాలెట్ ఈజ్ పవర్ఫుల్ దాని బుల్లెట్ అన్నారు. బుల్లెట్ కన్నా కూడా చాలా శక్తివంతమైనది బ్యాలెట్ అని చెప్పారు. మరి మీకు మొన్న కాంపిటీషన్స్ పెట్టాం విద్యార్థులకి. మండల స్థాయిలో జరిగినాయి, అలాగే నియోజకవర్గ స్థాయి. డ్రాయింగ్ ఎంత చక్కగా వేశారంటే ఎస్ఏ రైటింగ్ అసలు కొంతమంది పిల్లలు అయితే కంప్యూటర్తో ప్రింట్ కొట్టారా అన్నట్టు అంత నీట్గా రాశారు. సో మీ అందరినీ అభినందిస్తున్నాను. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త ఓటరుగా ఎలా నమోదు అవ్వాలి, ఓటు హక్కుని ఎట్లా సద్వినియోగించుకోవాల్సి వస్తే ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలియజేయడం కోసమే, ఓటు హక్కు యొక్క విలువను తెలియజేయడం కోసమే మనం ఇది జరుపుతాం. ఇందాక మన పెద్దలు చెప్పారు, ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మనం 2011 నుంచి దీన్ని జరుపుతున్నారు మన దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని. 1950వ సంవత్సరం ఇదే తేదీన జనవరి 25వ తేదీన మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడింది. సో అందుకని ఆ డేట్ పెడితే బాగుంటుందని ఆ డేట్ పెట్టి జరుపుతుంది. కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించుకోవటం మనందరి బాధ్యత. చాలామంది విద్యార్థులు ఉన్నారు, అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి విఆర్ఓలు ఉన్నారు. మీ అందరూ కూడా ఈ పర్టికులర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఈ పర్టికులర్ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి చాలా గొప్పగా చెప్పారు. ఇందా నుంచి వింటున్నాను. సార్ ఒక కవిత చదివారు, ఒక పాట పెట్టారు. ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చేయాలి, ఎందుకు అనేటువంటి. సో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో 2011లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మొదలైనటువంటి జనవరి 25వ తారీఖు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతకు ముందు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ చేస్తున్నా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి, ఒక్కసారి దయచేసి ఇక్కడ కష్టపడతా వృత్తి ఉపాధి రీత్యా ఎక్కడెక్కడ ఉన్న మాకు ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం గుర్తొస్తుంది. ప్రతిరోజు కూడా మాకు ఈ గ్రామాలు గుర్తొస్తాయి. ప్రతిరోజు కూడా మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ఎందుకంటున్నానంటే నేను వచ్చింది 14వ రోజు. 7 రోజులు కనీసం పిల్లలతో కానివ్వండి, పెద్దవాళ్ళతో కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు ఇంటరాక్ట్ కావడం కోసం ఇష్టం. అందరూ అన్నీ చేయాలని లేదండి, ప్రతి ఒక్కరికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక్కసారి అందరికీ చెప్పాలి. ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళు చెప్పిందే నేను రిపీట్ చేయను, ఎందుకంటే చాలా గొప్పగా వివరించారు. మన ముందు ఉన్న నాగరికత దగ్గర కానివ్వండి, భిన్నత్వంలో ఏకత్వం కానివ్వండి. ఇందా చెప్పారు జగమంత కుటుంబం నాదనేటువంటి ఒక సంపద నా భారతదేశం. జై జవాన్ జై కిసాన్ అటువంటి నినాదం దగ్గర నుంచి ఈ రోజు గ్రామాల్లో ఎంతో మంది మీ దగ్గరకు వచ్చేటువంటి